హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన హృదయాంజలి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలు పెడదామా? కుంభవృష్టి, చీకటి రాత్రి. చిన్నబాబు కారులో డ్రైవింగ్ సీట్ కింద ఆడవాళ్ల చెవికమ్మ, రక్తపు మరకలు. ఈ కమ్మని ఇంతకుముందు ఎవరి చెవులకైనా చూసావా? అతడు చూడలేదన్నట్టుగా తలోగించి, ఎక్కడిది, దొరికిందా అని అడిగాడు. మళ్ళీ వెంటనే బంగారుదేనా అని కూడా అడిగాడు. అతడి కళ్ళలో స్పష్టంగా ఈర్ష్య కదలాడింది. గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా చెప్పాడు రాజు. ఇది చిన్నబాబు గారి కారులో డ్రైవింగ్ సీట్ కింద దొరికింది. నిన్న సాయంత్రం క్లబ్కు వెళ్ళిన చిన్నబాబు కుంభవృష్టిలో చిక్కుకుపోయి అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. ఇక ఏం జరుగుంటుందో నువ్వే ఊహించుకో. పెళ్ళే వద్దన్న మన చిన్నబాబు గారు ఇన్నాళ్లకి సరదాల రాయుడయ్యాడన్నమాట. రాజు కన్ను కొట్టం చూసి వండిపడ్డాడు తాత. నీ ఊహ తగలడా, పాపపు మాటలు మాట్లాడుకు. విన్నవాళ్ళకి ఆ పాపం అంటుకుంటుంది. చిన్నబాబు క్లబ్కు వెళ్ళారా? క్లబ్కి ఆడవాళ్ళు కూడా వస్తూ ఉంటారా? ఎవరినైనా కారులో ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపుంటారు. కమ్మ మరి సరిగా తిప్పుకోలేదేమో, పడిపోయి ఉంటుంది. తీసుకెళ్లి చిన్నబాబు గారికి ఇస్తే ఆ కమ్మ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తారు. నీ ఊహే తగలబడినట్టుగా ఉంది, ఏడ్చినట్టుగా కూడా ఉంది. క్లబ్కు వచ్చే ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారనుకున్నావు? మోడ్రన్ లేడీలు వస్తారు. మోడ్రన్ లేడీలు తప్పకుండా బంగారు లేడీలై ఉంటారు. సొంత కారులో వస్తారు, కానీ ఎవరి కారో లిఫ్ట్ అడగరు. నీ ఊహ ఏడ్చినట్టుందని చెప్పడానికి ఇది చాలు. ఈ కమ్మ చూసావా? సాదా సీదాగా ఉన్న చిన్న నక్షత్రం. ఏ మధ్యతరగతి అమ్మాయిదో అయ్యుంటుంది, కానీ డబ్బున్న అమ్మాయిది ఎంత మాత్రం కాదు. ధనవంతులకి సొంత కార్లుంటాయని ఒప్పుకుంటాను, కానీ అవి చెడిపోవచ్చుగా. ఆ సమయానికి ఎవరినో ఒకరిని కాస్త మా ఇంటి దగ్గర దింపుతారా అని అడగచ్చుగా. అంతవరకు ఒప్పుకుంటాను. ఇది మాత్రం మోడ్రన్ లేడీ చెవికమ్మ కాదు, చాలా సాదా సీదా అమ్మాయిది. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇందులో పొరపాటుంటే నా చెవి కోసుకుంటాను. ముందు వెళ్ళి అది చిన్నబాబు గారికి ఇవ్వు. చెవి కోసుకుంటావో చెవులే కోసుకుంటావో తర్వాత సంగతి. రాజు కమ్మని అలా ఎత్తిపట్టుకుని ఇంట్లోకి వచ్చాడు. అమ్మగారు, చిన్నబాబు గారు పైనున్నారేమో, ఒకసారి పిలుస్తారా? ఎందుకురా, నీ చేతిలో ఏమిటది? సుధా అడిగింది. ఆడవాళ్ల చెవికమ్మ అమ్మగారు. ఇది చిన్నబాబు గారి కారులో డ్రైవింగ్ సీట్ కింద దొరికింది. డ్రైవింగ్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు. ఏది, ఇలా ఇవ్వు. రాజు ఇచ్చిన కమ్మని అటూ ఇటూ తిప్పి చూసింది. ఆవిడ ముఖంలో ముప్పిరి కొన్నట్టుగా ఆశ్చర్యం, అనుమానపు నీడలు. ఆవిడ హడావుడిగా సిసి సిసి అంటూ పైకి వెళ్ళింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి టై కట్టుకుంటూ అద్దంలో చూసుకుంటున్నాడు శిశిర్. అక్కడే ఉన్న చైత్ర సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఫిక్స్ చేస్తుంది. ఢిల్లీలో తెలుగు సినిమాలు చూడాలంటే కుదరదు, అందుకని వెళ్లేలోగా వీలైనన్ని తెలుగు సినిమాలు చూడాలనుకుంటుంది. సుధా సినిమాలు ఎక్కువగా చూడదు. సినిమా చూస్తే తలనొప్పి, అందుకని ఆ పిల్లకు కంపెనీ ఇవ్వలేకపోతుంది. ఇక ఒక్కతే వెళ్తే సినిమా చూడాలనిపించదు. పక్కన ఎవరో ఒకరు తోడుంటేనే చక్కగా కామెంట్స్ చేస్తూ సరదాగా చూడొచ్చు. అందుకే శిశిర్ వెంటపడి బలవంతంగా ఒప్పించాల్సి వస్తుంది. ఈ పిల్ల ఢిల్లీ ఎప్పుడు వెళ్తుందో అడగమ్మా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది? అదేం మాటలరా, ఆ పిల్ల మనకు బరువా? నీకు కాదు, నాకు. ఒకటే తెలుగు సినిమాలు చూపించమని చంపుతుంది. అతడన్న ఆ తీరుకు చైత్ర కోపం తెచ్చుకోకుండా ఫక్కున నవ్వేసింది. మాకక్కడ తెలుగు సినిమాలు, తెలుగు పత్రికలు లేక పిచ్చెక్కి చేస్తాం. మీకేమో తెలుగు అంటే ఇంత చులకన. అదే కదా, దూరపు కొండలు నునుపు. ఢిల్లీలో ఉన్నావు కాబట్టి తెలుగంటే అపురూపం. 4 రోజులు ఇక్కడ ఉండి రిక్షా వాళ్ళ, ఆటో వాళ్ళ తెలుగు విని చూడు. తెలుగంటేనే నీకు పిచ్చెక్కుతుంది. ముస్లిం కల్చర్తో ఇక్కడ తెలుగు ఎప్పుడో కూని అయిపోయింది. సుధకి గొడవేమీ పట్టనట్టుగా, సిసి, ఈ కమ్మ ఎవరిదో చూడు, కార్ సీట్ కింద దొరికిందిట డ్రైవర్కు అని కమ్మ అతడికిచ్చింది. కమ్మని చూడగానే శిశిర్ ముఖంలో రంగులు గబగబా మారాయి. అతడి గుండె టకటకా కొట్టుకోసాగింది. చైత్ర చూపులు తదేకంగా అతడి చేతిలో పట్టుకున్న కమ్మ మీదే నిలిచాయి. బాగా పండిన దానిమ్మ గింజ రంగులో ఉన్న ఎర్రరాయి పొదిగిన నక్షత్రపు కమ్మ. అది ఆ లేడీ జర్నలిస్ట్ చెవికి చూసింది తను. ఎంత మాత్రం సందేహం లేదు, ఈ కమ్మ ఆ అమ్మాయిదే. హఠాత్తుగా నెత్తిన పిడుగుపడ్డట్టుగా అయింది చైత్ర.
ఆ పిల్ల మీద శిశిర్ ప్రతీకారం తీర్చుకున్నాడా? వర్షపు చప్పుడికి నిద్ర రాక బాల్కనీలో పచార్లు చేస్తున్న తను రాత్రి 11 తర్వాత అతడు రావటం చూసింది. కారు దిగి హుషారుగా ఈలపాట పాడుతూ రావటం కూడా గుర్తొచ్చింది. అంటే అది ఆ పిల్ల మీద కసి తీర్చుకున్న సంతోషమై ఉంటుంది. అనుకోకుండా ఇద్దరి మధ్య రగిలిన యుద్ధం చివరికి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేసేందుకు దారి తీసిందన్నమాట. శిశిర్ది ఒట్టి అల్లరి మాత్రమే అనుకుంది. ఆ అల్లరి ముసుగులో ఒక కామాంధుడున్నాడని ఇప్పుడు తెలిసింది. జుగుప్సతో నిండిపోయింది చైత్ర మనసు. నిన్న రాత్రి క్లబ్ నుండి వస్తుంటే ఒక ఆమె కారు కింద పడబోయిందమ్మా. దెబ్బలు కూడా తగలటంతో ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటి దగ్గర దింపొచ్చాను. బహుశా ఆవిడ చెవికమ్మ కారులో పడిపోయింది కాబోలు. ఇల్లు చూశాను కదా, తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అనుమానించటానికి ఇంకేమీ కనిపించలేదు సుధకు. వెళ్ళిపోయింది. భేష్, మొత్తానికి తెలివైనవాడివే. కథ చాలా దూరం నడిపావన్నమాట. చైత్ర మాట చురుక్కుమనేలా తగలటంతో చువ్వున తల తిప్పి ఆమె ముఖంలోకి చూశాడు. ఆ అమ్మాయి ఇల్లు కూడా చూశావా? ఆ పిల్ల పౌరుషానికి ధీటుగా నీ మగతనం నిరూపించుకున్నావన్నమాట. ఇంతకీ ఏమిటి నీ విసుర్లు? విసుగ్గా అడిగాడు. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు. ఆ అమ్మాయిని ఏం చేశావు? తీవ్ర స్వరంతో అడిగింది. ఆమె చూపులో ఆమె అనుమానం అర్థమైపోయి కంపరంగా అనిపించింది. ఎంత చెడ్డగా అర్థం చేసుకుంది తనను. ఏం చేయలేదు, ముక్తసరిగా అనేసి వెళ్ళబోయాడు. అంతకంటే మాట్లాడాలనిపించలేదు. చైత్ర రివ్వును వచ్చి అతడి రెక్క పట్టుకుంది. చెప్పకుండా వెళ్ళనివ్వను. ఆ పిల్లను పువ్వులా నలిపేసి నీ కసి తీర్చుకున్నావా? ఆవేదనగా ఆవేశంగా అడిగింది. మీ ఆడవాళ్ళు ఎంత తొందరగా ఒక నిర్ణయానికి వస్తారు? నిన్ను పెళ్ళాడే మగాడెవరో కానీ నీ అనుమానాల దెబ్బకి చచ్చూరుకుంటాడు. అతడు శాంతాన్ని తెచ్చుకుంటూ నవ్వపోయాడు. నవ్వుకు, నాకు మండుకొస్తుంది. నిన్నేం జరిగిందో చెప్పకపోతే నా మీదొట్టే. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది చైత్ర. వచ్చాక చెప్తాను ఏం జరిగిందో. అంతదాకా ఓపిక లేకపోతే అడ్రస్ ఇస్తాను. వెళ్ళి ఏం జరిగిందో ఆమెనే కనుక్కో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ స్నేహితుడనని గర్వంగా చెప్పుకోగల వ్యక్తిత్వమే కానీ నువ్వు ఊహిస్తున్నట్టుగా నీచమైన ఆలోచనలు నా దరిదాపులకు కూడా రావు. చకచకా కిందికి వచ్చేసి కారెక్కబోతున్న అతడితో అన్నాడు. డ్రైవర్. రక్తపు మరికలు ఎంత తుడిచినా పోవటం లేదు చిన్నబాబు. రాత్రి వర్షంలో ఎవరికైనా యాక్సిడెంట్ చేయలేదు కదా? పాపం ఎవరో ఆ ఆడకూతురు. వాడు అనుమానంగా దొంగచూపులు చూస్తుంటే మండుకొచ్చింది శిశిర్కు. డిటెక్టివ్ పుస్తకాలు బాగా చదువుతున్నావు కదూ? అవును చిన్నబాబు, సగర్వంగా అన్నాడు రాజు. ఆ పుస్తకాలన్నీ తీసి తగలబెట్టు. కారులో ఎంత తుడిచినా పోని రక్తపు మరకలకి ఆన్సర్ దొరుకుతుంది. డోరు గట్టిగా లాగివేసి కారును పోనిచ్చాడు. తన కారులో చెవికమ్మ పడిందనగానే అందరూ అనుమానించేవాళ్లే. రసవత్తరమైన కథలు అల్లుకునేవారే. ఛీ, ఏం మనుషులు! చిరాకుగా అనుకున్నాడు. ఆఫీస్లో కూర్చున్నాడే కానీ పని మీద మనసు లగ్నం కాలేదు. అర్జెంట్ అని రాసి ఉన్న ఫైళ్ళని ముందుకు తీసుకున్నాడే కానీ ఒక్క పేజీ కూడా తిప్పి చూడలేదు. జేబులో వేసుకున్న నక్షత్రపు చెవికమ్మని మాటిమాటికి తీసి చూస్తున్నాడు. ఆ కమ్మకే అందాన్ని తెచ్చే ముద్ద మందారం లాంటి ఆమె ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ అతడి పెదవుల మీద ఒక మధురమైన మందహాసం వీరుస్తుంది. అందమైన పిల్లే కాదు, విధి నిర్వహణలో మానం ప్రాణం చూసుకొని సాహసవంతురాలు. అటువంటి సాహసం సుప్రసన్నాచారి కూతురైన అపురూపకి మాత్రమే ఉండాలి. ఇదెలా సాధ్యం? తన అపురూపను గుర్తు తెచ్చే ఆ కళ్ళు, ఆ రూపం. ఆ రోజు జమీందార్ గారి తోటబావిలో ఈతపడి వచ్చేస్తున్నారు 4-5 ఒక జట్టుగా. ఓరి దేవుడోయ్, నా మనవడు బావిలో పడి మునిగిపోయాడు దేవుడోయ్, నా కొడుకు కోడలికి ఏం చెప్పను దేవుడోయ్ అంటూ ఆక్రందనలు వినపడ్డాయి. అందరూ బావి దగ్గరికి పరిగెత్తుకొచ్చేశారు. బావిలో మెట్ల మీద బట్టలుతకడానికి వచ్చిన నాగమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తుంది. పిల్లాడు నా కళ్ళ ముందే మునిగిపోయాడు దేవుడోయ్, నాకు ఈతరాదు దేవుడోయ్. ఎక్కడ మునిగిపోయాడు? అపురూప అడిగింది. ఈడనే తల్లి, ఈ మెట్ల అంచున్నే స్నానం చెయ్యరా అంటే వాడు వినకుండా లోపలికి పోయి మునిగిపోయిండు. వాడికి ఈత రాదు. అపురూప కొద్దిసేపు తదేకంగా నీళ్ల వైపు చూసింది. నిశ్చలంగా ఉన్న నీళ్లలో ఒకచోట గాలి బుడగలు వస్తున్నాయి. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే నీళ్లలోకి దూకేసి మరో నిమిషంలో కుర్రాడి జుట్టు పట్టుకుని ఈడ్చి వచ్చి మెట్ల మీద బోర్లా పడుకోబెట్టి వాడి చేత తాగిన నీళ్లన్నీ కక్కించేసి కాళ్ళు చేతులు రాచి వాడు కళ్ళు తెరిచేలా చేసింది.
చిన్న వయసులో అన్నీ తెలిసిందానిలా. మునిగిన వాళ్ళని తీయాలంటే నాకు భయం వేసింది. వాళ్ళని మనం పట్టుకుంటే వాళ్ళు మన గొంతు పట్టేసి పైకి రానివ్వరట అన్నాడు ప్రభు. ఆ మధ్య చెర్లో మునిగిపోతున్న తిప్పడిని వాళ్ళన్న రక్షించబోతే ఇలాగే అయింది అన్నాడు మురళి. అపురూప ముసలావిడికి దేవతే అయింది. ఆ సాయంత్రం తోటలో కాసిన జామ పండ్లు బుట్ట నిండా తెచ్చి సమర్పించుకుంది సుప్రసన్నాచారికి. పిల్ల కాదో రత్నమయ్యా మీ బిడ్డ. అటువంటి బిడ్డను కన్నందుకు మీరు గర్వపడాలయ్యా. నా ఇంటి దీపం ఆరిపోకుండా చేసింది ఈ చిన్నారి తల్లే అంటూ ఒకటే పొగిడింది. పసిపిల్లను అంతగా పొగడకు, క్షీణం కాగలదు. అసలిదంతా దొరగారి బావి చలువ. ఆ గంగది మంచి మనస్సు. పిల్లలు అల్లరిగా ఊగిసలాడినా అల్లకల్లోలం చేసినా ఆ తల్లి చిరునవ్వుతో పిల్లల్ని చల్లగా స్పర్శిస్తుందే కానీ ఎన్నడూ ఆగ్రహించి ఎరగదు. వెళ్ళి ఆ గంగకు సమర్పించుకో జోడు కొబ్బరికాయలు. నీ కృతజ్ఞతలు ఆ తల్లికే చెప్పుకో. అంత ఉన్నతమైన సంస్కారం ఆ తండ్రిది. ప్రాణాలు సైతం వెనుదీయని సాహసం ఆ కూతురిది. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి వ్యక్తిని చూస్తున్నాడు. అపురూప పెద్దదైతే ఇలాగే ఉంటుందనిపించే రూపం, వింత సోయగాల్ని వెదజల్లే అవే పెద్ద పెద్ద కళ్ళు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కుటుంబాన్ని చూడాలి అన్న ఆరాటం. ఫైళ్లని పక్కకి నెట్టేసి లేచాడు శిశిర్. రాత్రి అపురూపను డ్రాప్ చేసిన ఇంటికి కార్ని పోనిచ్చాడు. తను పొరపాటుగా రాలేదు. సరిగ్గా అదే ఇల్లు అని రూఢి అయ్యాక కార్ దిగి గేటు తెరుచుకుని ఇంటి గుమ్మాన్ని సమీపించాడు. డోర్ పక్కన కాలింగ్ బెల్ కనిపించింది. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. తన పేరు చెప్పకుండా తప్పించుకుంటున్న ఆ అమ్మాయికి చెల్లెలేమో అనిపించే దగ్గరి పోలికలు. మీ అక్కగారున్నారా? మా పూన పత్రిక ఆఫీస్కి వెళ్ళింది. రావడానికి ఆలస్యం అవుతుందా? ఉదయం నుండి కాలినొప్పితో లేవలేదు. రాత్రి వర్షంలో తడిసినందుకు జ్వరం కూడా తగిలింది. గంటకు ముందు అర్జెంటు పనుందంటూ వెళ్ళింది. 1 గంటలో వచ్చేస్తానంది. దోవలో వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకీ మీరెవరు? ఆమె వచ్చేదాకా కూర్చోవచ్చా? దానికేం భాగ్యం, లోపలికొచ్చి కూర్చోండి. శిశిర్ లోనికి వచ్చి కూర్చున్నాడు. మీరెవరో అక్కతో మీకేం పనో చెప్పలేదే? ఎవరు అరు? లోపల నుండి ఎవరో అడిగారు. తండ్రి కాబోలు. అక్క కోసం వచ్చారట నాన్నగారు. కర్రకాలు టకటక. ఆ తర్వాత గుమ్మంలో సాల్తీ ప్రత్యక్షం. మోకాళ్ల వరకు కాళ్ళు తీసేయబడి చంక కింద కర్ర ఆధారంతో నిలబడిన ఆయన. పేదరికపు ఒరిపిడిలో ఎంతగా చిక్కిపోయినా కాలపు వెల్లువతో ఆయన యవ్వనం పోగొట్టుకున్న ఆ మనిషి గుర్తుపట్టలేనంతగా మారలేదు. ఆయన సుప్రసన్నాచారి. ఇన్నాళ్ళు ఏ కుటుంబం జాడ తీయడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ కుటుంబాన్ని ఈరోజు అనుకోకుండా కలుసుకోవటం జరిగింది. తుఫానులా చుట్టుముట్టిన సంబరం. మాస్టారు? ఎవరు బాబు, నీ పేరేమిటి? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే అన్నాడు సుప్రసన్నాచారి. మీరు సుప్రసన్నాచారి కదూ? మీరు కేశంపేటలో ఉండేవారు. నువ్వు నా స్టూడెంట్వా బాబు? నీ పేరేమిటి? పూర్వ విద్యార్థిని చూస్తే టీచర్లకి సహజంగా కలిగే ఆనందం. కేశంపేటలో మీ ఇంటికి ఎదురుగా మాణిక్యమ్మ అనే ఆవిడ ఉండేది, గుర్తుందా? ఆమె ఇప్పుడు లేదు కదా. మేము అక్కడుండగానే ఆమె పరలోకవాసి అయ్యింది. ఆమె మనవడిని. నా పేరు శిశిర్. సెలవుల్లో వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చేవాణ్ణి. అపురూపతో ఆడుకునేవాడిని. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతున్నట్టుంది. ఆయనకి ఇంకా గుర్తు రానట్లుంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదివావు? ఇక్కడే ఉంటున్నానండి. నాన్నగారికి బిజినెస్లో సాయంగా ఉంటున్నాను. పెళ్ళయిందా? కాలేదు. మా అపురూపు తెలుసా? ఉషోదయం జర్నలిస్టుగా తెలుసు. మీ అమ్మాయిని ఇప్పుడే తెలిసింది. ఈ అమ్మాయి మీ రెండో అమ్మాయా? ఇది అర్పిత. చిన్నవాడు చందు పోయాడు. ఉదయబాన గుర్తున్నాడా? వాడికి పెళ్ళయింది. అత్తారింట్లో ఉంటున్నాడు. మీ కాళ్ళు ఎలా పోయాయి? మీరు సిటీ వచ్చి ఎన్నాళ్ళయింది? లారీ యాక్సిడెంట్లో తన కాళ్ళు పోవటం, కర్రకాళ్లతో తన ఉద్యోగం చేయలేకపోవటం, ఆ తర్వాత ఉప్పెనలా చుట్టుముట్టిన కష్టాలు, వరదలో కొట్టుకు వచ్చినట్టుగా ఈ సిటీలో వచ్చి పడటం. పిల్లలు ఎంత కష్టపడి ఈరోజు మనుషులు అనిపించుకుంది. మొన్నటిదాకా ఎలాంటి మురుకు కోపంలో ఎంత నిరాశ్రయంగా గడిపింది. ఈనాడు కొండంత అండగా నిలబడిన పరంజ్యోతి గారి గురించి కూడా చెప్పాడు.
మంచంలో ఈవేళో రేపో అన్నట్టు కృంగిపోయి పడున్న నన్ను లేపి ఈరోజు ఒక మనిషిగా మార్చింది ఆయన. మూగబోయిన నా గొంతులో ఈవేళ సంగీతం పలుకుతున్నదంటే నా వెన్ను తట్టి ధైర్యం చెప్పి ప్రోత్సహించిన ఘనత ఆయనదే. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అరు, టైం ఎంతయింది? 5:30 నాన్నగారు. నేను అలా పార్క్ దాకా వెళ్ళొస్తాను. వీలైతే మరోసారి రా బాబు. ఆనాటి సంగతులు చెప్పుకుంటే మనసుకు అదో ఊరట. మరి నేను వస్తాను అని వెళ్ళిపోయాడాయన. అర్పిత ఇచ్చిన టీ తాగుతూ ఏం చదువుతున్నావు అని అడిగాడు శిశిర్. డిగ్రీ ఫైనల్. మీరు అక్కయ్యకి ఎలా పరిచయం? ఎలా పరిచయం అంటే ఏం చెప్పాలి? అతడిని ఆ ఇబ్బంది నుండి తప్పించడానికా అన్నట్లు అపురూప వచ్చింది. ఆమె గేట్ తెరుచుకుని వస్తూ ఉండగానే అదిగో అక్కయ్య అంది అర్పిత. శిశిర్ హృదయం ఉద్విగ్నభరితమైంది. తన కలల చెలి, చిన్ననాటి నెచ్చెలి తన కళ్ల ముందే తిరుగుతున్న ఆమెనని తెలుసుకోలేకపోయాడు. అనుకోకుండా అతడిని ఇంట్లో చూసి అయిష్టతతో ముఖం చిట్లించింది అపురూప. మీరా? ఏం పని మీదొచ్చారు? ఈ కారున్న యువకుడితో అక్కయ్యకున్న పరిచయం ఏమిటా అని కుతూహలంతో చూస్తోంది అర్పిత. శిశిర్ ఇబ్బందిగా కదులుతూ విద్యావతికి సంబంధించిన సీక్రెట్స్ కొన్ని తెలిసాయి అన్నాడు. అపురూప ముఖంలో చిరాకు ఎగిరిపోయి ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఏమిటవి? చెప్పా కదా సీక్రెట్స్ అని. అలా బయటికి వస్తే చెప్తాను. బయటికా? కాలు బాగా నొప్పిగా ఉంది. రాత్రి వర్షంలో బాగా తడిసినందుకు జ్వరం కూడా వచ్చింది. పత్రికా ఆఫీస్ నుండి వస్తూ వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుని మందులు తెచ్చుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకుని టీ తాగి రెస్ట్గా పడుకోవాలనిపిస్తుంది. ఆ ఫోటోలు పత్రికకి ఇచ్చేశారా? ఇచ్చాను. నిన్నే చెప్పాను కదా ఇస్తానని. నా మాట వింటే బాగుండేది. ప్రతి మనిషికి ధర్మం అనేది ఒకటి ఉండాలి. నాకున్నది వృత్తి ధర్మం. అదే వద్దంటే వదులుకోవడానికి నేను ఒప్పుకోవద్దా? నవ్వింది చిన్నగా. విద్యావతికి సంబంధించిన సీక్రెట్స్ ఏవో తెలిసాయన్నారు. ఎలా తెలిసాయి? పర్వాలేదు చెప్పండి. ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు. కారులో వెళ్ళి కారులో వచ్చేస్తాం. ఒక్క 10 నిమిషాల కోసం రాలేవా? నేనుండటం పానకంలో పుడకలా ఉన్నట్లుంది. నేను వెళ్తానులేండి. లోపలికి కాదు, బయటికి. రేపు వంటకి కూరగాయలు తేవాలి. నవ్వుతూ కదలిపోయింది అర్పిత. వద్దొద్దు, మేం వెళ్తాం. లేచి బయటికి దారి తీస్తున్న అతడిని అనుసరించక తప్పలేదు అపురూపకు. రాత్రి అతను చేసిన సహాయం జీవితంలో మరిచిపోలేనిది కాబట్టి అతడిని నొప్పించే సాహసం ఆ క్షణంలో ఆమెకు కరువైంది. కారు తిన్నగా పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. దిగి లోపలికి దారితీశాడు శిశిర్. అప్పటికి సాయంత్రం అయింది. పిల్లలను ఆడించడానికి తీసుకొచ్చిన వాళ్ళు, ప్రేమ పురాణం సాగించడానికి వచ్చిన జంటలు చెదురుమదురుగా ఉన్నారు. ఇద్దరు కొలను అంచున కూర్చున్నారు. కొలనులో కలువ మొగ్గలు రాత్రి కావటం కోసం ఆతృతతో వేచి చూస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని తివాసీలా పచ్చిక, మనోహరమైన రంగురంగుల పూలతో పచ్చని చెట్లు, పచ్చని పొదరిల్లు, జంతువుల ఆకారంలో కత్తిరింపబడిన లతలు. పశ్చిమం సింధూరం పులుముకుంటున్న వేళ, మలయ పవనం సాగుతున్న వేళ, చుట్టూ పచ్చని ప్రకృతి పరవశింపజేస్తున్న వేళ, యుగయుగాల నిరీక్షణానంతరం కలుసుకున్న ప్రియ నెచ్చెల్ని చూస్తున్నట్టుగా అపురూపంగా ఆరాధనగా చూస్తున్నాడు శిశిర్. ఆ చూపుల్లో తనకిది వరకు పరిచయమైన కొంటెతనం లేదు, కసబుస్సులు లేవు, నువ్వా నేనా అన్న సవాల్ లేదు, శత్రుత్వం అసలు లేదు. అభిషేకం అది, మమతాభిషేకం. వృష్టి అది, అనురాగ వృష్టి. తనువు తడిసిపోతుంటే గుండె జల్లుమన్నట్టుగా అయింది అపురూపకు. కలవరపాటుతో చూపులు తిప్పుకుంటూ, సీక్రెట్ చెప్తానని తీసుకొచ్చి ఊరికే కూర్చోబెట్టారేం? వట్టినే ఈ సాకుతో తీసుకొచ్చారు కదూ అంది. విప్పలేదు పెదవి. తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. రెప్పవాల్చితే ఆమె మాయమైపోతుందేమో అన్నట్టుగా. పిచ్చి మొహాన్ని, ఎంత తేలిగ్గా ఫూల్ అయ్యాను. విద్యావతికి సంబంధించిన సీక్రెట్స్ తెలిసాయి చెప్తాను అనగానే మీ వెంటపడి వచ్చేశాను. సీక్రెట్స్ తెలియడానికి మీరు గూఢచారి సంస్థకు చెందినవాళ్ళు కాదు, నాలాగా పాత్రికేయులు కాదు. ఇక నన్ను వదిలిపెడతారా? వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేవబోతున్న ఆమె చేతి మీద చప్పున అతని చేయి పడింది. రాత్రి నీకు నేను చేసిన ఉపకారం అపకారంగా పరిణమించింది తెలుసా? నిన్న రాత్రి వర్షంలో నా కారులో ఒక అమ్మాయి ఎక్కిందని నౌకర్ల నుండి మమ్మీ వరకు తెలిసిపోయింది. కారులో రక్తపు మరకలు, డ్రైవింగ్ సీట్ కింద ఆడవాళ్ల చెవికుండే కమ్మ. ఇంకే ఉంది? ఎవరి ఊహ కొద్దీ వాళ్ళు చక్కని కథలు అల్లుకున్నారు.
నన్ను ఓ రౌడీని, ఆడవాళ్లను చెరబట్టే రౌడీని చేశారు. అరే, రాత్రి నా చెవికమ్మ ఒకటి పోయింది, ఎక్కడో పోయిందనుకున్నాను. మీ కారులో పడిపోయిందా? చెప్పాను కదా, నీ చెవికమ్మ నన్ను విలన్గా చిత్రించింది. ఛా, ఎంత పనైంది. అపురూప ముఖం ఎందుకో ఎర్రపడింది. ఇదిగో ఆ కథానాయకురాలు. జేబులోంచి నక్షత్రపు కమ్మ తీశాడు. మర కూడా కారులోనే పడిపోయి ఉండాలి, దొరకలేదా? కమ్మ కోసం చేయి చాస్తూ అడిగింది. జాగ్రత్తగా చూస్తే అది దొరకొచ్చు, కానీ ఇది మాత్రం నీకివ్వను. ఇది మా ఇంట్లో రేపిన తుఫాన్కు, దీనికి పనిష్మెంట్గా నా దగ్గరే బందీగా ఉంచుకోదలిచాను అంటూ భద్రంగా జేబులోనే పెట్టుకున్నాడు. జేబులో ఆ కమ్మ తన గుండెల్ని తాకుతూ ఉంటే అపురూపను తాకిన అనుభూతి. ఒక కమ్మ పెట్టుకుని మీరేం చేస్తారు? చెవులకి పెట్టుకోవడానికైనా 2 కావాలి. ఆ రెండోది నా దగ్గరుంది. చెవులకి కాకపోతే ముక్కుకు పెట్టుకుంటాను, సరేనా? ఆడవాళ్లే ముక్కు పుడకలు మోటు అని తీసేస్తుంటే మీరు పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఒక్క చెవికి లోలాకు ఫ్యాషన్ అయినట్టే మగాళ్ళకి ఇప్పుడు ముక్కు పుడక ఫ్యాషన్ అయిపోయిందని మగాళ్ళంతా ముక్కులు కుట్టించుకోవడానికి క్యూలో నిలబడతారు అంటూ నవ్వింది. ముత్యాల సరంలా అందమైన పలువరస, అరుణాగరంజితాలైన బుగ్గలు. ఆ అందాలు తనకే సొంతం అన్నట్టుగా చూస్తున్నాడు శిశిర్. నచ్చలేదు అపురూపకు. రాత్రి అతడు చేసిన సహాయానికి తీసుకుంటున్న చొరవగా అనిపించింది. ఈ మగాళ్ళింతే, ప్రతిఫలాపేక్ష లేకుండా ఎప్పుడైనా ఏదైనా చేశారా? ఇందాక మీ నాన్నగారు మీ ఇంట్లో కలిశారు. ఆయన ఎవరో కాదు, నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి ఊళ్ళో నాకు తెలిసిన వ్యక్తి. మా ఇంటికి ఎదురుగానే మీ ఇల్లు. ఆయన నన్ను గుర్తుపట్టలేదు, కానీ చూడగానే ఆయన నేను గుర్తుపట్టాను. చాలా సంగతులు చెప్పారు. యాక్సిడెంట్లో ఆయన కాళ్ళు పోవటం, దానితో పచ్చని పొలాల్ని ఏనుగులు తొక్కేసినట్టుగా మీ సంసారం చితికిపోవటం, మీరు పడిన కష్టాలు, పరంజ్యోతి గారి వలన ఇప్పుడిప్పుడే మీరు ఊపిరి పీల్చుకోగలటం వింటూనే నా కళ్ళు చెమర్చాయి. అప్రూప గత స్మృతుల మీద తెర తొలగిస్తున్నట్టుగా విచలితంగా చూసింది అపురూప. నాన్నగారికి ఛాదస్తం ఎక్కువైనట్లుంది. పరాయి వాళ్ళకి ఇంటికోలు ఎందుకు ఏకరు పెడతారో అర్థం కావటం లేదు. నీ చిన్నతనం, నీ స్నేహితులు అవేవీ నీకు గుర్తులేదా అప్రూప? ఉప్పెనలా మా మీద విరుచుకుపడ్డ కష్టాల వెల్లువలో ఆనాటి తీపి గుర్తులేవీ మిగల్లేదు. నిన్ను అప్రూప అని పిలిచే స్నేహితుడు కూడా. శిశిర్ నుండి ఒక బలమైన నిట్టూర్పు వెలువడింది. నీ చిన్నతనంలో నీతో ఆడుకున్న స్నేహితుణ్ణి, నీ శిశిర్ని అని చెప్పాలనిపించలేదు. నా ఆరాధ్య దేవతవు నువ్వని కూడా చెప్పలేదు. ప్రతి మనిషికి బాల్యం ఒక అందమైన స్వప్నం లాంటిది. ఆటలు, పాటలు, ఎక్కి దూకిన గోడలు, దొడ్లు గుర్తు చేసుకుంటున్న కొద్దీ ఏదో చిత్రమైన ప్రేమ పొంగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ జీవితం గడపగలిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులు ఎవరైనా కనిపిస్తే ప్రాణం లేచొచ్చినట్లుగా అవుతుంది. పసి మనసుల్లో పడిన ముద్ర పాలకంటే స్వచ్ఛమైంది, ప్రాణమైనా ఇచ్చి నిలుపుకునేది. పాపం అపురూప ఆ అందమైన స్వప్నాన్నే మర్చిపోయి చేదు జీవితాన్ని అనుభవించింది. చిన్ననాటి గుర్తులన్నీ చెరిగిపోయాయి. చిన్ననాడు నీతో ఆడుకున్న శిశిర్ని అని చెప్పినా ఆనాటి మధురమైన స్నేహ బాంధవ్యాన్ని గుర్తు చేసుకునే స్థితిలో లేదు. మగవాళ్ళని ఆమె దూరంలో నిలబెట్టే అనుభవాలేవో ఆమె పొంది ఉంటుంది. చిన్ననాటి స్నేహితుడని చెప్పుకుని ఆమెను చేరటం ఎంత దుస్సాధ్యమో 25 ఏళ్ల యువకుడిగా ఆమెను చేరటం అంతకంటే దుస్సాధ్యం. ఆమె చుట్టూ లక్ష్మణరేఖ ఉంది, అది ఆమె గీచుకుంది. బయట వాళ్ళెవరూ లోనికి అడుగు పెట్టకుండా ప్రేమభిక్ష పట్టుకుని ఆమె రావాలి, బయటికి రప్పించాలి. రావణునిగా కాదు, రాముడిగా. చీకటి తెరలు వాలుతూ ఉండగా చెట్ల మీదకి చేరుతున్న పక్షుల కోలాహలంతో నిండిపోయింది తోట. అక్కడక్కడ ఆకాశంలో చుక్కలు కూడా తళుక్కుమనసాగాయి. ఇంకా నన్ను విడుదల చేస్తారా? అంటే నువ్వు నా బందీగా ఫీల్ అవుతున్నావా? నొచ్చుకున్నాడు శిశిర్. ఒక విధంగా అంతే. మగాళ్లతో స్నేహాలు, షికార్లు నాకు సరిపడవు. నా మనసుకు నచ్చని పని ఇప్పుడు చేశానంటే రాత్రి మీరు చేసిన సాయం అంతలోనే మర్చిపోయేది కాదు కాబట్టి. అది సాయమని నువ్వంటే నా మనసు గాయపడుతుంది అపురూప. నా అపురూపను రక్షించుకునే అవకాశం నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనసులో సుళ్ళు తిరిగిన మాట ఆమెతో చెప్పలేకపోయాడు శిశిర్. ఇంటి ముందు కారు దిగిన అపురూప, మళ్ళీ మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించకండి,
మీ మీద ఏర్పడిన సద్భావం మీ చేతులతోటే తుడిచేసుకున్నట్లవుతుంది. గుడ్ నైట్ అండ్ గుడ్ బై అని అతడి జవాబు కోసం చూడకుండా చరచరా ఇంట్లోకి వెళ్ళిపోయింది గేట్ తెరుచుకుని. అపురూపను కలుసుకున్న ఆనందం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టలేదు శిశిర్కు. అతడి మనసులో ఏదో తెలియని అశాంతి గూడు కట్టుకోసాగింది. శిశిర్ ఇంటికి వెళ్లకుండా తిన్నగా ఉషోదయం ఆఫీస్కి వెళ్ళాడు. పరంజ్యోతి పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్ళటానికి తయారవుతున్నాడు. శిశిర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ప్యూన్ నుండి అందుకుని లోపలికి రమ్మను అన్నాడు. శిశిర్ వచ్చాడు. కూర్చోండి. అతడికి కుర్చీ చూపి తను రిలాక్స్గా కుర్చీలో వెనక్కి వాలాడు. చెప్పండి. నిన్న రాత్రి అపురూప నా కారులోనే తలదాచుకుని దుండగుల బారి నుండి తప్పించుకుంది. అపురూప మీ గురించి చెప్పింది ఇందాకొచ్చినప్పుడు. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నేను వచ్చింది థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కాదు. ఆ అమ్మాయి ఎలాంటి ఆపదలో చిక్కుకోబోతుందో ఒకసారి ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఆమె తీసిన ఫోటోలు, చూసిన సంగతులు పత్రికలో రాకుండా చూస్తే మంచిది. మా పత్రికకి రేపటి సెన్సేషనల్ న్యూస్ అదే కదా. మా జర్నలిస్ట్ ప్రాణాలకు తెగించి తీసిన ఫోటోలు పత్రికలో రాకుండా చేస్తే ఆమెకు స్వయంగా నేనే అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఆ ఫోటోలు పత్రికలో వచ్చాక ఇక ఆ దుర్మార్గులు ఆమెను వదిలిపెడతారనుకున్నారా? జర్నలిస్ట్ అంటే సాహసమే ఊపిరిగా బతకాలి. ఆపదలకు, అన్యాయాలకు భయపడితే ఎలా? విద్యావతి గురించిన యథార్థాలు మా పత్రికలో సీరియల్గా రావటం ప్రారంభం కాగానే ఫోన్లో బెదిరింపులు ప్రారంభమయ్యాయి. సీరియల్ ఆపేయకపోతే నన్ను, నా పత్రికని జంటగా లేపేస్తామని. అలా ఎవరి బెదిరింపులకు లొంగితే పత్రిక నడపడం శుద్ధదండగా. ఈ ప్రపంచంలో రిస్క్ లేని పని ఒక్కటే, బూడిద పూసుకుని కాషాయం కట్టుకోవటం. మనిషికి ధైర్య సాహసాలు ఉండటం మంచిదే, కానీ ఒక ఆడపిల్ల దుర్మార్గుల చేతిలో చిక్కి మానప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆమెలో ధైర్య సాహసాలను పురికొల్పటం వివేకవంతమైన పని కాదు, చురుగ్గా అన్నాడు శిశిర్. ఆనాడు గాంధీ, నెహ్రూల వంటి జాతీయ వీరులకు ఉరితాడు స్పష్టంగా కట్టే ముందు కనిపించే ఉంటుంది. అయినా వాళ్ళు బ్రిటిష్ సింహాసనాన్ని ఎదిరించటం మానలేదు. ధైర్యము, దేశభక్తి కవచంగా ధరించి ముందుకు సాగే వాళ్లను ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. అపురూపకు ధైర్యము, విధి నిర్వహణ కవచమై ఆమెను సదా కాపాడుతూనే ఉంటాయని నా నమ్మకం. అవే కవచాలను ధరించిన భగత్ సింగ్ను, అల్లూరి సీతారామరాజును, ఇంకా స్వాతంత్ర సంగ్రామంలో బలైపోయిన వాళ్లను మరిచిపోయినట్లున్నారు. దోషులను, దుర్మార్గులను ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నంలో అపురూప లాంటి ఎందరో జర్నలిస్టులు ఆ దుర్మార్గునికి బలైపోయిన విషయము మీరు మర్చిపోయినట్లున్నారు. మీ పత్రికలో సెన్సేషనల్ వార్తలు నింపటానికి జర్నలిస్టులు కావాలి. ఆ జర్నలిస్టులు విధి నిర్వహణలో సమిధలు కావాలి. కటిక నిజాలు వెలుగులోకి తెచ్చే గొప్ప పత్రికగా మీ పత్రికకి పేరు రావాలి. ఇంతకీ ఏమిటబ్బాయి నీ బాధ? అపురూప నీకేమవుతుంది? నింపాదిగా అడిగాడు పరంజ్యోతి. సాటి మనిషి అండి. ఇంకా ఏదో ఉండాలి. ఇంత ఆవేశం ఊరికే రాదు. సూటిగా శిశిర్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు పరంజ్యోతి. మా అమ్మగారిది వాళ్ళది ఒకే ఊరండి, ఎదురెదురు ఇళ్ళు. చిన్నప్పుడు ఆ అమ్మాయితో ఆడుకున్నవాడిని. కానీ అపురూప మర్చిపోయింది చిన్నప్పటి ఆ స్నేహితులను. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ నాన్నగారు కనిపించారు. అపురూప ఎవరో తెలిసాక, రాత్రి నేను రక్షించింది ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలినే అని తెలిసాక నా ఆనందానికి అవతుల్లేవు. కానీ ఆమెను వెన్నంటి వస్తున్న ఆపదను తలుచుకుంటే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఆ ఫోటోలు పత్రికలో రాకపోతే అపురూపకి ఏం పర్వాలేదు. వాళ్ళు ఆమెను కనుక్కోవటం అసాధ్యం. అటెండర్ టీలు తెచ్చాడు. శిశిర్కి ఒకటి ఆఫర్ చేసి తను ఒకటి తీసుకుని, మీ భయం నాకు అర్థమైంది మిస్టర్, కానీ అపురూపకి ఏం కాదు. ఏదైనా జరిగితే నేనున్నాగా. దుర్మార్గులకి, దౌర్జన్యకారులకి భయపడితే దినపత్రికలో వార్తలే ఉండవు. నేను పిరికివాణ్ణి కాదు. నా స్టాఫ్లోనూ పిరికితనానికి స్థానం లేదు. నీలాంటి యంగ్మ్యాన్లు స్పోర్టివ్గా ఉండాలి, కానీ మీరు అధైర్యపడి యువతలి వాళ్లకు పిరికి మందు నూరిపోయకూడదు. అపురూపకి మీరు స్నేహితులని చెప్పుకోవడానికైనా మీరు ధైర్యవంతులు కావాలి అంటూ ఖాళీ కప్ కింది పెట్టి లేచాడు పరంజ్యోతి. ఆపదలంటే వీళ్ళకి ఆటలా ఉంది. విస్మయంగా పరంజ్యోతిని అనుసరించాడు శిశిర్. రేపటి మా ఉషోదయం న్యూస్ చదివి పోలీస్ యంత్రాంగం కదలాలి. మహిళా సంఘాల వారు బ్యానర్లు పట్టుకుని ఊరేగింపులు తీయాలి. రాజకీయ నాయకులు గోచులు సర్దుకోవాలి.
అప్పుడు కానీ విద్యావతికి సరైన న్యాయం జరగదు అంటూ కారుకి కదిలిపోయాడు పరంజ్యోతి. అపురూపను రక్షించుకునే మొదటి అవకాశం పోవటంతో మనసంతా చికాకుగా తయారైంది శిశిర్కి. అన్యమనస్కంగా డ్రైవ్ చేస్తున్నాడు. సరిగ్గా నటి కారు శిశిర్ కార్కి అడ్డంగా నిలబెట్టి అందులో నుంచి 4-5 దిగారు. రోడ్డుకి అడ్డంగా కారు ఆపినందుకు తిడుతూ కోపంగా కారు దిగిపోయిన శిశిర్ మెడ మీద పడింది నల్లటి స్థూలకాయడి చెయ్యి. మనిషి అచ్చం ఎలుగుబంటిలా ఉన్నాడు. ఏమ్రా, రాత్రి మాకే మస్కా కొడతావు? ఎవరనుకుంటివి బే? రాత్రి నీ కార్ నెంబర్ నోట్ చేసుకున్నా. పొద్దున్నే నీ జాతకమంతా తెలుసుకున్నా. పెండ్లే గాని నీకు నిజంగా పెండ్లి చేద్దామని వచ్చినా. వాయించండ్రా వాయిద్యాలు. రాత్రి ముచ్చటంతా దిగాలి. 4 చేతుల్లో 4 నిమిషాల్లో శిశిర్ షేప్ అవుట్ అయ్యాడు. నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుంటే కళ్ళు బైర్లు కమ్మసాగాయి. చెప్పరా, ఆ పోరి నీకు తెలిసిందే కదూ? తెలియకపోతే అంత ముచ్చటగా నీ తొడ మీద పండబెట్టుకుని పెండ్లమని బొంకవు. చెప్పు, దాని పేరు, అడ్రస్సు చెప్పు. చెప్పకపోతే నువ్వు ప్రాణాలతో మిగలవు. సుశీర్ జుట్టు బలవంతంగా వెనక్కి లాగి అడిగాడు ఎలుగుబంటి. నాకు తెలీదు, రక్షించమని ప్రాధేయపడితే అలా చెప్పాను. అయితే ఆ పోరితో నీకేం పరిచయం లేదా? తల అడ్డంగా తిప్పాడు. రాత్రి ఏడ దింపినావు? ఓ చౌరస్తాలో దిగిపోయింది. కావాలనే అబద్ధం చెప్పాడు. ఇప్పుడు చెప్పిందంతా అబద్ధమని తెలిసిందా? మీ అయ్యతో నీకు పిండం పెట్టిస్తాం, యాదుంచుకో. నీ మీద ఒక కన్నేసి ఉంచుతామని మరవకు. అది 7 సముద్రాల అవతల ఉన్నా ఎత్తుకొస్తాం, విడిచిపెట్టేది లేదు. కారులోకి ఒక బస్తాలా అతడిని తోసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలాగో పళ్ళ బిగువున ఇంటి వరకు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు శిశిర్. వాచ్మెన్ గేట్ తెరిచాడు. కానీ కారు ఎంతకీ లోపలికి రాలేదు. ఏమైంది బాబుగారు? వాచ్మెన్ కంగారుగా దగ్గరికొచ్చాడు టార్చ్ వెలిగించి. స్టీరింగ్ మీద వాలిపోయిన రక్తసిక్తమైన మొహం. గాబరాగా కేకపెట్టాడు వాచ్మెన్. 9వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.